విద్యార్థిని వేధింపుల కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు నలుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటన రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంది. విద్యార్థిని ఫోటోలు అడ్డుపెట్టుకుని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు మొదలుపెట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు నలుగురు విద్యార్థులు వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు వారిపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రిటైర్డ్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. విద్యార్థిని వేధింపుల కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు నలుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటన రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంది. విద్యార్థిని ఫోటోలు అడ్డుపెట్టుకుని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు మొదలుపెట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు నలుగురు విద్యార్థులు వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు వారిపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రిటైర్డ్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.